హలో, వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్. ఈరోజు మనతో మన 99 టీవీ పాడ్కాస్ట్లో ఉన్నది ఇంట్రొడక్షన్ అక్కర్లేని పేరు. ఆయన గొంతు లక్షలాది మందికి, కోట్లాది మందికి ఒక ఆపద్బాంధవుడు అనాలా ఆ గొంతుని, లేకపోతే ఒక మేలుకొలుపు అనాలా, మ్యారథాన్లు చేసినటువంటి గొంతు అనాలా, జెమినీ మ్యూజిక్లో పలకరించినటువంటి ఆ ఇన్నోసెంట్ ఫేస్, దాంతో పాటుగా అందరికీ సపోర్ట్గా నిలుస్తున్నటువంటి, సారీ శేఖర్ గారి వర్డ్ యూజ్ చేస్తున్నారు, మగజాతి ఆడిముత్యం అంటున్నారు. అలా వేసేస్తారు బ్రాండ్. మెయిల్ కొలుపు అంటే అక్కడ కూడా మెయిల్ చూస్తారు, మెయిల్ చూస్తారు. అంటే బికాస్ మీరు మార్నింగ్ షోస్ ఆర్జేగా వ్యవహరించేవారు, సో అందుకే అలా నేను మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు టచ్ చేయని టైం బ్యాండ్ లేదు. 20 ఏళ్ళ ఇండస్ట్రీ, 20 years ఇండస్ట్రీ లాగా. చాలా కష్టం అండి. ప్రతిరోజు కన్సోల్ ఆపరేషన్, ప్రతిరోజు మాట్లాడడం, ప్రతిరోజు టైం. ఎలా అలవాటు అయిపోయింది మీకు ఇది? సెకండ్ నేచర్ అయిపోతుంది అంతే. ఫస్ట్ ఒక 6 నెలలే, తర్వాత కళ్ళు మూసుకొని కూడా చేసేస్తాం, అలవాటు అయిపోతుంది. కన్సోల్ ఈజ్ నథింగ్. కానీ ఛాలెంజ్ ఏంటంటే ప్రతి సంవత్సరం అవే వ్యాలంటైన్స్ డే, అదే రేడియో డే, అదే రిపీట్ అవుతుంటే పోయినసారి చెప్పింది చెప్పకుండా కొత్తగా ఏం చెప్పాలి? సో సరే, కొత్త సెలబ్రిటీస్ వస్తుంటారు, అవి ఓకే. బట్ ఆ డేస్ అవన్నీ కూడా మళ్ళీ వాటిని ఒక 20 కోణాల్లో కొత్తగా ప్రజెంట్ చేసాం ఇప్పటిదాకా. అది ఛాలెంజ్ అనమాట. వరల్డ్ రేడియో డే మీరే గుర్తు చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. మీరు 20 years ఇన్ రేడియో ఇండస్ట్రీ అంటే నేను ఒక 3-4 years ఇన్ రేడియో ఇండస్ట్రీ, అందుకు సబ్ జూనియర్. ఎస్. సో శేఖర్ గారు, ఎందుకు ఇలాగ మగజాతి ఆణిముత్యం అని చేశారు? అసలు నేను ఆడియన్స్ తరఫు నుంచి అంటున్నా, మనకెందుకండి? ఎవరిని తిడితే మనకెందుకు? ఎవరి మీద కేసు పెడితే మనకెందుకు? ఎవరిని ఏమనుకుంటే మీకెందుకండి? అసలు నాకు ఎందుకంటే జస్ట్ ఎలా అయితే నేను ఏది ఉద్యమాలు బోర్డులు పెట్టుకొని అక్కడ ధర్నాలు కూర్చున్నది సరే, అది ఈ మధ్యకాలంలో చేశాం కానీ, బట్ ఫస్ట్ నుంచి కూడా జస్ట్ ఒక ఒపీనియన్ మేకర్గా అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు నేను చెప్పిన ఒపీనియన్ అది దావాలంలాగా తగలబడిపోయి ఇంకా తర్వాత సరే కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది మన విశ్లేషణ. బట్ హార్ష్ ట్రూత్, ఆనెస్ట్గా చెప్పాలనుకుని చెప్పాం. దానికి మనం ఏదో గాల్లో మెడలు కట్టడం కాకుండా ఎవిడెన్స్ బేస్డ్, మనకు దొరికిన ఎవిడెన్స్ని బేస్ చేసుకొని దాని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వస్తాం. సో ఇది మనం ఫస్ట్ నుంచి చేస్తున్నది. దానివల్ల 2-3 కేసులు వరుసగా అలా ఎప్పటిప్పటికీ ఓకే ఇదిగో ఇటువంటి కేసులు వస్తే వీడినే పిలుద్దాం అని చెప్పి అలా పిలవడం, దానివల్ల ఏమైందంటే నేనే ఏదో ఉద్యమం నెత్తినేసుకున్నట్టు అని ఒక ఇది వచ్చింది. బట్ తర్వాత కూడా నేను జనాలు చూసిన తర్వాత అయ్యో ఇంతమంది బలైపోతున్నారు, వీళ్ళకి ఏదైనా చేయాలి అనే కోణంలో నేను ఢిల్లీకి కూడా పోవడం, ఆ ఢిల్లీలో ధర్నాలు చేయడం. అంటే అది లాగేసుకుంటుంది. మనం ఒక పెద్ద వ్యాక్యూమ్ అయితే ఉంది ఈ పర్టికులర్ దీంట్లో. అంటే మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ ఎస్పెషల్లీ చట్టాలు కావచ్చు, పోలీస్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ మీద వ్యవహరించే తీరు చాలా వెరీ బయాస్డ్గా ఉంది. అదైతే నేను ప్రాక్టికల్గా చూసి ఫీల్ అయ్యి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి నా వంతు సహాయం నేను చేస్తున్నాను. ఈ సహాయం జనరల్గా మీడియా ఛానల్స్లో కనబడకపోవచ్చు, బట్ నాకు చాలా మంది ఒక గ్రూప్ ఉంటుంది, బాధితులు 1 బాధితుడు 2 బాధితుడు 3 అలా అంతమంది బాధితులు ఉంటారు. సో వాళ్ళ కేసులు, వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ పంపిస్తే అవన్నీ చూసి వాటిలో మనకు తెలిసిన లీగల్ టీంతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏదైనా సజెషన్స్ అలా ఏదో కొంత కాపాడుకుంటూ చేస్తున్నాం అనమాట. అంటే సరే, నన్ను కూడా ఈ కోణం నుంచి అడగనివ్వండి. అంటే వైఫ్నో, హస్బెండ్నో, ఆడవాళ్ళ సైడో, మగవాళ్ళ సైడో కాకుండా ఇప్పటివరకు ఎన్నో టాక్స్లో విమెన్ ఫేస్ చేసేవి మాట్లాడడం జరిగింది. జనరల్గా మగవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ శాతం అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరికీ పొసగకపోతే కన్వీనియంట్గా డొమెస్టిక్ వైలెన్స్, హెరాస్మెంట్, చాలా కన్వీనియంట్. అంటే నువ్వు టీ సరిగ్గా పెట్టలేదు అన్న మాటని కూడా, అంటే నేను జోక్ చేయట్లేదు సార్, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ ది ఎగ్జాంపుల్. మీరు ఇలా ఉన్నావు, మన మధ్య డిస్కషన్, నువ్వు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోద్దమ్మా, ఇది మనకు 1,00,000 రూపాయలు వస్తుంది, ఓ 10,000 అంటూ నీకు ఉంచుకో, నెలకి 25,000 అంటే దాన్ని దుబారా అంటారు, మిగతాది మనం సేవ్ చేసుకోవాలి, ఇద్దరం కలిసి కష్టపడుతున్నప్పుడు కలిసి సేవ్ చేసుకోవాలి, మరి సమానత్వం అంటున్నావు కదా, ఇది కూడా సమానత్వం, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా అతను నన్ను హరాస్ చేశాడు, నా ఫ్రీడమ్ని హిండ్రెన్స్ చేశాడు, మా అమ్మ నాన్నలు నన్ను చూసుకొని ఇవ్వలేదు, నా స్వేచ్ఛని హరించాడు అని కేసులు పెట్టి ఇటు తెగనివ్వరు, ముందుకి పోనివ్వరు, డివోర్స్ ఇవ్వరు, వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది, వీళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. ఇది నిజంగా జరుగుతుంది కదా బయట. పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ 498 కానీ ఇవన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ వీటికి అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే
ఎక్స్టార్ట్ మనీ. ఫైనల్గా ఎంతో కొంత సెటిల్మెంట్ కావాలి ఆవిడకి. ఫైనల్లీ ఇట్ విల్ బాయిల్ డౌన్ టు సెటిల్మెంట్. ఎంతో కొంత ఆవిడకి కనుక వచ్చేస్తే ఆవిడ విడాకులు ఇచ్చేస్తే, కేసులు కూడా వాపస్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా దానికే లీడ్ అవుతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా హింసించిన వాళ్ళు, నిజంగా బాధపడ్డ వాళ్ళు, అలాగే ఫేక్ కేసులు, వీళ్ళ మధ్యలో డిస్టింగ్విష్ చేయడానికి కష్టమైపోతుంది. ఎందుకంటే మన చట్టం ఏం చేసిందంటే ఏ సాక్ష్యం అక్కర్లేదు, తిట్టను అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. వాడు ఏం చేశాడు అని చెప్తే చాలు. ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని నా మొగుడు నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అంటే సాక్ష్యం ఏంటంటే నేను ఏమైనా కెమెరాలు పెట్టుకుంటావా? లేదు కదా, అంతే. ఆవిడ మాటే సాక్ష్యం, ఇంకేం అక్కర్లేదు, కేసు పెట్టేయండి. తర్వాత ఇది ప్రూవ్ అవుదా అని కోర్టులో ఎట్టకో తేలదు. తప్పుడు సాక్ష్యాలు ఉంటే నిజంగానే తేలదు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. ఏంటంటే ఎఫ్ఐఆర్ పెట్టిన దగ్గర నుంచి కోర్టులో కేసు వీగిపోయేదాకా వీడికి జరిగే అవమానం కావచ్చు, మీడియాలో కావచ్చు, మీడియా ట్రయల్స్ కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా దానివల్ల ఉద్యోగాలు పోవచ్చు, పరువు పోవచ్చు, ఇవన్నీ కూడా వాడికి జరిగే చాలా అతిపెద్ద నష్టం. సో ఆడు తర్వాత ఒకవేళ కన్విక్ట్ అయ్యి వాడికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడితే అది వేరే విషయం. కానీ 498A ఈజ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్. దీన్ని లీగల్ టెర్రరిజం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి అభివర్ణించారనమాట. దీన్ని తీయాల్సింది గవర్నమెంట్. ఏంటంటే ఓట్ల కోసం కావచ్చు, లేకపోతే మహిళా ఉద్ధరణ చేసేసామని ఒక పేరు కావచ్చు, దీనికోసం కొంతమంది అప్పుడులో చేసిన చట్టాలు వాళ్ళ ఫ్యామిలీస్లో జరిగినప్పుడు ఎవరు ఒక పర్టికులర్ ఒక మినిస్టర్ ఉండే, ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మినిస్టర్ ఆవిడ ఒకప్పుడు